నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా. భారత స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగాయి. చాలా రోజుల తర్వాత గురువారం లాభాల్లో ముగిసిన సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో లాభాల్లోనే కొనసాగిన తర్వాత నష్టాల్లోకి మళ్లాయి. అయినప్పటికీ ఓ ప్రముఖ మల్టీ బ్యాగర్ స్టాక్ 15% పైగా దూసుకెళ్లింది. కొంతకాలంగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తత, అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, విధిస్తోన్న భారీ సుంకాలు ఈ అనిశ్చితికి కారణమవుతున్నాయి. చాలా రోజుల తర్వాత గురువారం సూచీలు లాభాల్లో ముగిసినా శుక్రవారం మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. మార్కెట్లు భారీగా నష్టపోతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం బాగానే లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇందులో మెర్క్యూరీ ఈవీ టెక్ లిమిటెడ్ ఒకటి. గురువారం ఈ స్టాక్ ధర 31.60 వద్ద ముగియగా శుక్రవారం 33 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగలేదు. ఇంటర్డేలో ఏకంగా 16% పైగా పెరిగి 36.51 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న ఈ స్టాక్ మాత్రం తన మదుపర్లకు లాభాల పంట పండించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 687.70 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 87 కాగా కనిష్ట ధర 29.95గా ఉంది. స్వల్పకాలంలో ఈ స్టాక్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెలలో 8%, 6 నెలల్లో 30% పతనమైంది. ఏడాది వ్యవధిలో 58% తగ్గింది. అయినప్పటికీ 5 ఏళ్లలో మాత్రం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. ఈ 5 ఏళ్లలో ఏకంగా 5000% పెరిగింది. దీంతో 5 ఏళ్ల కిందట 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 50 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. ఇలా లాభాలు ఇచ్చినా ప్రస్తుతం మాత్రం స్టాక్ 52 వారాల గరిష్ట ధర 87కు 50% పైగా తక్కువలోనే ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.